మన చుట్టూ ఉన్న ప్రపంచంలో కొన్ని శక్తులుంటాయి. అవి మన కంటికి కనపడవు, కాని మన ఉనికినే, మన టెక్నాలజీనే నిశ్శబ్దంగా శాసిస్తుంటాయి. అవును. అలాంటి ఒక అదృశ్య శక్తి అయస్కాంతత్వం. మనం చిన్నప్పుడు ఆడుకున్న చిన్న అయస్కాంతం నుండి మొత్తం భూగోళాన్నే ఒక పెద్ద అయస్కాంతంగా మార్చిన ఆ శక్తి వెనుక ఉన్న రహస్యాలేమిటి? ఈరోజు మనం ఆ అదృశ్య శక్తి వెనుకున్న అద్భుతమైన శాస్త్రాన్ని విశ్లేషించబోతున్నాం. ఇది కేవలం ఇనుపముక్కలను ఆకర్షించే ఒక వింత కాదు. కాదు. మన ఆధునిక ప్రపంచాన్ని నడిపిస్తున్న వెన్నెముక. మన చేతిలో ఉన్న ఫోన్ నుండి మనం ప్రయాణించే వాహనాల వరకు దాని ప్రమేయం లేని చోటు లేదు. ఈ విశ్లేషణలో ఆ శక్తి యొక్క మూలాల్లోకి వెళ్లి అది మన జీవితాలను ఎలా మలుపు తిప్పిందో చర్చిద్దాం. సరే, మన దగ్గర భౌతిక శాస్త్రానికి సంబంధించిన కొన్ని మూలాలున్నాయి. వీటి ఆధారంగా ఈ ఆసక్తికరమైన ప్రయాణం మొదలుపెడదాం. ముందుగా అసలు మూలంలోకి వెళ్దాం. ఒక సాధారణ రాయికి అయస్కాంతానికి తేడా ఏమిటి? ఒక వస్తువును అయస్కాంతంగా మార్చేది ఏది? దాని లోపలేం జరుగుతుంది? చాలా మంచి ప్రశ్న. అసలు రహస్యమంతా పరమాణు స్థాయిలో, అంటే అణువుల లోపల దాగి ఉంది. ప్రతి పరమాణువులో ఎలక్ట్రాన్స్ అనే కణాలుంటాయి. అవి ఒక చిన్న అయస్కాంతంలా ప్రవర్తిస్తాయి. చాలా పదార్థాలలో ఈ చిన్న చిన్న ఎలక్ట్రాన్ అయస్కాంతాలు ఒకదానికొకటి సంబంధం లేకుండా ఇష్టమొచ్చిన దిశలో ఉంటాయి. దాంతో వాటి శక్తులన్నీ ఒకదాని ఒకటి రద్దు చేసుకుంటాయి. అంటే ఒక తరగతి గదిలో పిల్లలందరూ అల్లరి చేస్తూ ఒక్కొక్కరు ఒక్కో దిక్కుకు చూస్తున్నట్టు అనమాట. వారి శక్తి అంతా వృధా అయిపోతుంది. సరిగ్గా అదే. కానీ ఇనుము వంటి కొన్ని ప్రత్యేక పదార్థాలలో ఈ ఎలక్ట్రాన్లన్నీ ఒకే దిశలో క్రమశిక్షణతో కవాతు చేసేలా ప్రేరేపించవచ్చు. అలా అన్నీ ఒకే జట్టుగా మారినప్పుడు వాటి చిన్న చిన్న శక్తులన్నీ కలిసి ఒక పెద్ద శక్తివంతమైన అయస్కాంత క్షేత్రంగా ఏర్పడతాయి. ఓ! ఆ క్రమబద్ధమైన అమరికే అయస్కాంతత్వానికి అసలు కారణం. అది బయట నుండి వచ్చే మాయ కాదు, పదార్థం లోపల ఏర్పడే ఒక క్రమశిక్షణ. అంటే పదార్థం లోపల ఒక క్రమబద్ధమైన అమరిక వల్లే ఈ శక్తి పుడుతుంది. ఈ ప్రభావాన్ని మనుషులు ఎప్పుడు గమనించడం మొదలుపెట్టారు? దీని చరిత్ర చాలా పాతదేనా? చాలా పురాతనమైనది. 1000 సంవత్సరాల క్రితమే గ్రీకులు, చైనీయులు మ్యాగ్నెటైట్ అనే ఒక సహజమైన రాయికి ఇనుమును ఆకర్షించే గుణముందని కనుగొన్నారు. ఓకే. కాని దాన్ని ఒక ఆటవస్తువుగా కాకుండా ఒక సాధనంగా మార్చిన ఘనత మాత్రం చైనీయులది. దాదాపు 1000 సంవత్సరాల క్రితం, అంటే క్రీస్తుశకం 1100 ప్రాంతంలో వారు ఈ అయస్కాంత సూత్రం ఆధారంగా దిక్సూచిని కనుగొన్నారు. అంటే ప్రపంచ గతిని మార్చిన నావిగేషన్ టెక్నాలజీకి పునాదివేసింది ఈ అదృశ్య శక్తి అన్నమాట. అది ప్రకృతి మనకిచ్చిన ఒక ఉచిత నావిగేషన్ సిస్టమ్ లాంటిది. సరే, మనం సహజ అయస్కాంతాల గురించి మాట్లాడుకున్నాం. మరి మనం రోజూ చూసేవి, మన ఫ్రిడ్జ్ డోర్కు అంటించేవి కూడా అవేనా? కాదు. అక్కడ అసలైన మలుపు మొదలైంది. మ్యాగ్నెటైట్ వంటివి సహజ అయస్కాంతాలు. భూమి కూడా ఒక పెద్ద సహజ అయస్కాంతమే. అవును. కాని ఇవి చాలా బలహీనంగా ఉంటాయి. వాటికి ఒక నిర్దిష్ట ఆకారం ఉండదు. అయితే మనిషి తన అవసరాలకు తగ్గట్టుగా కావాల్సిన ఆకారంలో కావలసినంత శక్తితో అయస్కాంతాలను తయారుచేయడం నేర్చుకున్నాడు. ఓ, ఓకే. వాటినే మనం కృత్రిమ అయస్కాంతాలు అంటాం. మనం చూసే దండాయస్కాంతాలు, గుర్రపునాడ అయస్కాంతాలు, స్పీకర్లలో ఉండే రింగ్ మ్యాగ్నెట్లు అన్నీ ఈ కోవకే చెందుతాయి. ఓకే. మనకు సహజ, కృత్రిమ అయస్కాంతాలు ఉన్నాయని తెలిసింది. కాని అవన్నీ ఒకే రకంగా ప్రవర్తిస్తాయా? వాటి ప్రవర్తన వెనుక ఏమైనా ప్రాథమిక నియమాలు ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. ఈ నియమాలు చాలా సరళంగా అనిపిస్తాయి, కాని వాటిపైనే మన ఆధునిక టెక్నాలజీ ఆధారపడి ఉంది. మొదటిది ఆకర్షణ ధర్మం. అయస్కాంతం మొత్తం ఒకేలా ఆకర్షించదు. దాని శక్తి అంతా కొనల దగ్గర, అంటే ధృవాల దగ్గర కేంద్రీకృతమై ఉంటుంది. అర్థమైంది. రెండోది దిశాధర్మం. ఒక అయస్కాంతాన్ని స్వేచ్ఛగా వేలాడదీస్తే అది ఎప్పుడూ భూమి యొక్క ఉత్తర దక్షిణ ధృవాలను సూచిస్తూ ఆగుతుంది. ఎందుకంటే అది భూమి అనే పెద్ద అయస్కాంతంతో తనను తాను అనుసంధానం చేసుకుంటుంది. ఇక మూడవది మనందరికీ చిన్నప్పునుంచి తెలిసిన నియమం. సజాతి ధృవాలు వికర్షించుకుంటాయి, విజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయి. ఉత్తరముత్తరం దూరంగా నెట్టుకుంటాయి, ఉత్తరం దక్షిణం దగ్గరికి వస్తాయి. ఇది చాలా సింపుల్గా అనిపించవచ్చు. కాని ఆగండి, ఆ చిన్న నియమమే ప్రపంచాన్ని కదిలిస్తోంది.
మన ఇళ్లలోని ఫ్యాన్లు, మిక్సీల నుండి మొదలుకుని ఎలక్ట్రిక్ కార్ల వరకు అన్నింటిలోనూ ఉండే ఎలక్ట్రిక్ మోటార్లు పనిచేయడానికి కారణం ఆ ఒక్క నియమమే. అవునా? అవును, విద్యుత్ సహాయంతో కృత్రిమంగా ఆకర్షణ, వికర్షణలను సృష్టిస్తూ నిరంతర చలనాన్ని పుట్టించడమే మోటార్ వెనుక ఉన్న రహస్యం. ఆ ఒక్క సూత్రం లేకపోతే మన ఫ్యాన్లు తిరగవు. వావ్! ఒక చిన్న పాఠశాల ప్రయోగం వెనుక ఇంత పెద్ద టెక్నాలజీ ఉందా? సరే, ఇక్కడ 4వ నియమం ఒకటుంది. అది కొంచెం వింతగా అనిపిస్తోంది. ధృవాల జంట నియమం. అంటే ధృవాలు ఎప్పుడూ జంటగానే ఉంటాయట. దీని అర్థమేమిటి? దీని అర్థం మీరు కేవలం ఉత్తర ధృవాన్ని లేదా కేవలం దక్షిణ ధృవాన్ని వేరు చేయలేరు. అవి ఎప్పుడూ జంటగానే ఉంటాయి. ఉదాహరణకు మీరు ఒక దండాయస్కాంతాన్ని మధ్యలోకి విలగ్గొట్టారనుకోండి. అప్పుడు ఒక ముక్క ఉత్తర ధ్రువం, రెండో ముక్క దక్షిణ ధ్రువం అవుతాయా? కాదు, అక్కడే అసలు మజా ఉంది. ఆ విరిగిన ప్రతి చిన్న ముక్క మళ్ళీ ఒక సంపూర్ణ అయస్కాంతంగా మారుతుంది. ఓ, ప్రతి ముక్కకు మళ్ళీ స్వంతంగా ఉత్తర దక్షిణ ధృవాలేర్పడతాయి. మీరు దాన్ని ఎంత చిన్న ముక్కలుగా విరగ్గొట్టినా, చివరికి అణువు స్థాయికి వెళ్ళినా సరే, ఆ జంట ధృవాలు విడిపోవు. వాటిని విడదీయడం అసాధ్యం. ఒక్క నిమిషం, ఇది చాలా వింతగా ఉంది. ఎందుకలా? అసలు దానికి కారణమేంటి? ఎందుకంటే అయస్కాంతత్వానికి మూలం ఆ ఎలక్ట్రాన్ల అమరిక అని మనం మొదట్లో చెప్పుకున్నాం కదా. అవును. ఆ మూల కారణమే అణువు స్థాయిలో ఉంది. కాబట్టి మనం భౌతికంగా ఒక వస్తువును విరగ్గొట్టినా దానిలోని అణువుల స్వభావాన్ని మార్చలేం. అందుకే ప్రతి ముక్క తన అయస్కాంత స్వభావాన్ని నిలుపుకుంటుంది. సరే, ఇప్పుడు 2 అయస్కాంతాలను దగ్గరికి తెచ్చినప్పుడు మన చేతికి ఒక శక్తి తగులుతుంది కదా, ఆకర్షణైనా వికర్షణైనా. ఆ కనిపించని ప్రదేశాన్ని ఏమంటారు? దానినే అయస్కాంత క్షేత్రం లేదా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటారు. అది అయస్కాంతం చుట్టూ దాని ప్రభావం విస్తరించి ఉన్న ప్రాంతం. మనం దాన్ని చూడలేకపోయినా దాని ప్రభావాన్ని అనుభవించగలం. ఈ క్షేత్రంలో కొన్ని బలరేఖలు ఉంటాయని శాస్త్రవేత్తలు ఊహించారు. అవి ఎప్పుడూ ఉత్తర ధ్రువం నుండి మొదలై దక్షిణ ధ్రువంలోకి వెళ్తాయి. మరియు ముఖ్యంగా అవి ఒకదానికొకటి ఎప్పుడూ ఖండించుకోవు. ఆ క్షేత్రంలో శక్తి ఎలా పనిచేస్తుంది? అంతటా సమానంగా ఉంటుందా? అస్సలు ఉండదు. ఇక్కడొక ముఖ్యమైన సూత్రం పనిచేస్తుంది. 2 అయస్కాంత ధృవాల మధ్య దూరం పెరిగే కొద్దీ వాటి మధ్య ఉన్న ఆకర్షణ లేదా వికర్షణ శక్తి చాలా వేగంగా తగ్గిపోతుంది. ఓకే. దగ్గరగా ఉన్నప్పుడు చాలా బలంగా, కొంచెం దూరం వెళ్లగానే చాలా బలహీనంగా అయిపోతుంది. ఇది మనం గట్టిగా అరిచినప్పుడు పక్కనున్నవారికి స్పష్టంగా, దూరంగా ఉన్నవారికి మెల్లగా వినిపించడం లాంటిది. ఆ శక్తి దూరంతో పాటు చాలా త్వరగా క్షీణిస్తుంది. అర్థమైంది. అయితే నా తాళం చెవులు అయస్కాంతానికి అతుక్కుంటాయి, కానీ నా ప్లాస్టిక్ పెన్ అతుక్కోదు. ఎందుకు అన్ని పదార్థాలు ఒకేలా ప్రవర్తించవు? ఇది వాటి లోపల ఉన్న ఎలక్ట్రాన్ల అమరిక స్వభావంపై ఆధారపడి ఉంటుంది. దీన్ని బట్టి పదార్థాలను 3 ముఖ్యమైన రకాలుగా వర్గీకరించవచ్చు. ఓకే. మొదటివి మరియు మనకు బాగా తెలిసినవి ఫెర్రో అయస్కాంత పదార్థాలు. ఉదాహరణకు ఇనుము, కోబాల్ట్, నికెల్. వీటిలోని ఎలక్ట్రాన్లు చాలా తేలికగా ఒకే దిశలోకి వస్తాయి. అందుకే ఇవి అయస్కాంత క్షేత్రంలో చాలా బలంగా ఆకర్షించబడతాయి. వీటితోనే కృత్రిమ అయస్కాంతాలు చేస్తారు? అవును, శక్తివంతమైన కృత్రిమ అయస్కాంతాలను వీటితోనే తయారుచేస్తారు. సరే, ఇవి స్టార్ పర్ఫార్మర్స్. మరి మిగతావి? క్షేత్రంలో ఆకర్షించబడతాయి, కాని చాలా చాలా బలహీనంగా. వాటి ప్రభావం చాలా తక్కువ. ఇక 3వ రకం చాలా ఆసక్తికరమైనది. వాటిని డయా అయస్కాంత పదార్థాలు అంటారు. ఇవి ఏం చేస్తాయి? అసలు స్పందించవా? స్పందిస్తాయి, కాని మనం ఊహించిన దానికి వ్యతిరేకంగా. ఇవి అయస్కాంత క్షేత్రంలో ఆకర్షించబడకుండా వికర్షించబడతాయి. అంటే అయస్కాంతం వాటిని కొద్దిగా దూరంగా నెడుతుంది. వికర్షించబడతాయా? ఇది కొత్తగా ఉంది. సాధారణంగా అయస్కాంతం అంటే ఆకర్షణే అనుకుంటాం కదా. ఉదాహరణకు నీరు, బంగారం, గాలి. ఇవన్నీ డయా అయస్కాంత పదార్థాలే. ఆ వికర్షణ చాలా చాలా బలహీనంగా ఉంటుంది. అందుకే మనం రోజువారీ జీవితంలో దాన్ని అస్సలు గమనించం. ఓ, అవునా? కాని ఒక ప్రయోగశాలలో అత్యంత శక్తివంతమైన అయస్కాంతం దగ్గరగా ఒక నీటి చుక్కను తీసుకొస్తే అది కొద్దిగా పక్కకు జరుగుతుంది. ఇది ఆకర్షణకు పూర్తి వ్యతిరేక దిశలో జరిగే ప్రక్రియ. దీన్ని కొంచెం లోతుగా విశ్లేషిద్దాం. ఒక సాధారణ ఇనుప మేకుని తీసుకుని దానిని శక్తివంతమైన అయస్కాంతంగా మార్చడం ఎలా? గతంలో దీనికి కొన్ని పద్ధతులు వాడేవారు. ఒక బలమైన అయస్కాంతంతో ఇనుప ముక్కపై ఒకే దిశలో రుద్దడం ద్వారా బలహీనమైన అయస్కాంతాలను తయారుచేసేవారు. కాని అసలైన విప్లవం విద్యుత్తో వచ్చింది. శాస్త్రవేత్తలు ఒక విషయాన్ని కనుక్కొన్నారు.
కదిలే విద్యుత్ తన చుట్టూ ఒక అయస్కాంత క్షేత్రాన్ని సృష్టిస్తోంది. అంటే కరెంటుకు అయస్కాంతత్వానికి మధ్య ఏదో సంబంధం ఉందన్నమాట. విడదీయలేని సంబంధముంది. ఒక ఇనుప కడ్డీ చుట్టూ రాగితీగను చుట్టి ఆ తీగ ద్వారా కరెంటు పంపినప్పుడు ఆ ఇనుప కడ్డీ నమ్మశక్యం కాని శక్తివంతమైన అయస్కాంతంగా మారుతుంది. ఓ దీన్నే విద్యుదయస్కాంతం లేదా ఎలక్ట్రోమాగ్నెట్ అంటారు. ఇక్కడ అసలైన మ్యాజిక్ ఏమిటంటే ఇది మన నియంత్రణలో ఉంటుంది. నియంత్రణలో ఉండటమా? అంటే మనం కరెంటు ఆన్ చేసినప్పుడు అది శక్తివంతమైన అయస్కాంతంగా పనిచేస్తుంది. కరెంట్ ఆఫ్ చేయగానే అది మళ్ళీ ఒక సాధారణ ఇనుప ముక్కగా మారిపోతుంది. అదొక ఆన్ ఆఫ్ మ్యాజిక్ లాంటిది. ఓకే, ఈ నియంత్రణే ఆధునిక టెక్నాలజీకి తలుపులు తెరిచింది. భారీ స్క్రాప్ యార్డ్లలో టన్నుల కొద్దీ ఇనుముని ఎత్తే క్రేన్లు ఈ సూత్రంపైనే పనిచేస్తాయి. బటన్ నొక్కితే ఇనుము అతుక్కుంటుంది, మరో బటన్ నొక్కితే కింద పడిపోతుంది. సరే, మొత్తం పునాదులన్నీ అర్థమయ్యాయి. ఇప్పుడు వీటన్నిటినీ కలిపి చూద్దాం. ఈ కనిపించని శక్తి, మనం నియంత్రించగలిగే ఈ అయస్కాంతత్వం మన ఆధునిక ప్రపంచాన్ని ఎలా నిర్మించింది? మనం దాన్ని కొన్ని ముఖ్యమైన రంగాలుగా విభజించి చూద్దాం. మొదటిది చలనం మరియు శక్తి. మనం ముందే చర్చించుకున్నట్లు ఎలక్ట్రిక్ మోటార్లు పూర్తిగా అయస్కాంత సూత్రాలపైనే పనిచేస్తాయి. అవును. దీనికి పూర్తి వ్యతిరేక ప్రక్రియే విద్యుత్ జనరేటర్లు. ఒక అయస్కాంత క్షేత్రంలో తీగను దిప్పడం ద్వారా విద్యుత్ని ఉత్పత్తి చేయవచ్చు. మనకు కరెంట్ ఇచ్చే పవర్ ప్లాంట్లలో ఉండే పెద్ద జనరేటర్ల నుండి మన కార్లలో ఉండే ఆల్టర్నేటర్ల వరకు అన్నీ ఇదే సూత్రంపై పనిచేస్తాయి. అలాగే ట్రాన్స్ఫార్మర్లు కూడా. కరెక్ట్. విద్యుత్ను సురక్షితంగా మన ఇళ్లకు చేర్చే ట్రాన్స్ఫార్మర్లు కూడా విద్యుదయస్కాంత ప్రేరణపైనే ఆధారపడతాయి. అంటే మన విద్యుత్ వ్యవస్థ మొత్తానికి అయస్కాంతత్వమే గుండెకాయలాంటిది. ఇక రెండో రంగమేమిటి? సమాచారం మరియు డేటా నిల్వ. ఇక్కడ మనల్ని ఆశ్చర్యపరిచే విషయమేమిటంటే ఈరోజు మనం సృష్టించే డిజిటల్ ప్రపంచం మొత్తం, మన ఫోటోలు, సినిమాలు, డాక్యుమెంట్లు అన్నీ కేవలం కంటికి కనిపించని చిన్న చిన్న అయస్కాంత క్షేత్రాల రూపంలోనే దాగి ఉన్నాయి. మీ కంప్యూటర్లోని హార్డ్ డిస్క్ అనేది ఒక నున్నటి పళ్ళెం. దానిపై కొన్ని వందల కోట్ల అతి సూక్ష్మమైన అయస్కాంత ప్రాంతాలుంటాయి. వాటిని ఉత్తర దక్షిణ ధృవాలుగా మార్చడం ద్వారా 0 మరియు 1 అనే బైనరీ భాషలో సమాచారాన్ని రాస్తారు. అంటే ఒక చిన్న హార్డ్ డ్రైవ్లో కొన్ని కోట్ల పుస్తకాల సమాచారం నిల్వ చేస్తున్నామంటే అది కేవలం ఈ ఫెర్రో అయస్కాంత పదార్థాల లక్షణం వల్లే సాధ్యం. మనం వాడే క్రెడిట్ కార్డుల వెనుకుండే నల్లటి స్ట్రిప్ కూడా ఇదే సూత్రమా? అవును, అది కూడా ఒక మ్యాగ్నెటిక్ స్ట్రిప్. దానిపై మీ ఖాతా సమాచారం అయస్కాంత రూపంలో నిల్వ చేయబడి ఉంటుంది. ఇక మూడో ముఖ్యమైన రంగం వైద్యం మరియు విజ్ఞాన శాస్త్రం. ఎంఆర్ఐ అంటే మెగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్ స్కానింగ్ మెషీన్ల గురించి మీరు వినే ఉంటారు కదా? విన్నాను. అవి మన శరీరంలో ఒక్క కోత కూడా పెట్టకుండా లోపలి అవయవాలను స్పష్టంగా చూపిస్తాయి. అవును, అది ఎలా సాధ్యం? ఆ మెషీన్లలో మన ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కన్నా కొన్ని వేల రెట్లు శక్తివంతమైన విద్యుదయస్కాంతాలుంటాయి. ఆ తీవ్రమైన అయస్కాంత క్షేత్రం మన శరీరంలోని నీటి అణువులను ఒక క్రమపద్ధతిలో అమరుస్తుంది. ఆ అమరికలో వచ్చే చిన్న చిన్న మార్పులను కంప్యూటర్ విశ్లేషించి మన శరీర అంతర్భాగాల చిత్రాన్ని సృష్టిస్తుంది. అద్భుతం. ఇది వైద్య రంగంలో ఒక పెను విప్లవం. కాబట్టి ఎప్పుడో ఒక వింత రైగా మొదలైన అయస్కాంతత్వం యొక్క ప్రయాణం ఈరోజు మన డిజిటల్, పారిశ్రామిక మరియు వైద్య ప్రపంచానికి ఎలా వెన్నెముకగా మారిందో చూశాం. అణువుల అమరిక నుండి మొదలుకొని ఆధునిక నాగరికత వరకు దీని ప్రభావం విస్తరించింది. గతిని ఎలా మలుపు తిప్పవచ్చో చెప్పడానికి అయస్కాంతత్వం ఒక అద్భుతమైన ఉదాహరణ. మన చుట్టూ ఉన్న సాధారణ వస్తువులలో ఇమిడి ఉన్న అసాధారణమైన శాస్త్రమిది. ముగించే ముందు ఒక ఆలోచన. ఈ సమాచారం ప్రకారం భూమి కూడా ఒక పెద్ద సహజ అయస్కాంతం కదా? అవును. మనం నిరంతరం ఆ అయస్కాంత క్షేత్రంలోనే జీవిస్తున్నాం. ఈ కనిపించని శక్తిని మనం దిక్సూచికి, సాంకేతికతకు వాడుకుంటున్నాం. కానీ దాని అసలు ప్రయోజనమేమిటి? ఈ భూ అయస్కాంత క్షేత్రం సూర్యుడి నుండి వచ్చే హానికరమైన సౌర పవనాలు, రేడియేషన్ నుండి మనకొక కవచంలా రక్షణ కల్పిస్తోంది. ఆ కనిపించని శక్తి లేకపోతే భూమిపై జీవం ఇంతగా పరిణామం చెంది ఉండేది కాదేమో. ఇది మనం మరింత లోతుగా అన్వేషించాల్సిన విషయం.